పొరపాటున పొయ్యి కాడికి వెళ్ళటం కొంచెం లేట్ అయి ఉంటే ఫ్రైడ్ రైస్ మాడిపోయేది. చెయ్యకి ఈ రోజు ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాను, కానీ అనుకున్నది అనుకున్నట్టు అవ్వట్లేదు. బెడిసి కొట్టింది. నిజం చెప్పాలంటే ఎన్నాళ్ళు అయిపోయిందో ఇంట్లో చేసుకోక. బయట వాళ్ళు అన్ని రకాలు వేస్ట్ చేస్తారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది వాళ్ళు చేసేది. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఉల్లిపాయ ఉంటే టమాటా ఉండదు, టమాటా ఉంటే పచ్చిమిరకాయ ఉండదు, అన్నీ ఉన్నాయిగా అని చెప్పేసి చేస్తే టేస్ట్ ఏమో బాగోదు. చూద్దాం ఎలా వస్తుందో. ఇంట్లో అల్లం పేస్ట్ లేదు, అది అప్పటికప్పుడు ఫ్రెష్ గా నూరాము. ఈ లోపు పెద్ద ఘనకార్యమే చేశాను. గుడ్డు బాండిలో పలగొట్టాల్సిన కింద పగలు కొట్టేశాను. నా మైండ్ అలా ఉంది. నాకేంటో ముందుగానే డౌట్ కొడుతుంది. గుడ్డు సిగ్నల్ ఇచ్చింది పగిలి. ఇన్ని రోజులకు ఫ్రైడ్ రైస్ చేసావు, కనీసం దేని తర్వాత ఏది వేయాలనేది గుర్తైనా ఉందా అని చెప్పేసి గుడ్డు పగిలినప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది ఫ్రైడ్ రైస్ చెడిపోతుందని. ఇంకా ఫ్రైడ్ రైస్ చేసి మా అమ్మ చేతిలో అయితే పెట్టేశాను. ఎలా ఉందమ్మా అని అడిగితే పైకి బాగుంది అంటుంది. మనసులో ఇంత చెత్తలా చేసిందని అనుకుంటుందేమో. పర్లేదులే, బానే వచ్చిందిలే అబ్బా. అందుకే అంటారు బయట అలవాటు పడకూడదు అని.